నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఆధునిక ప్రపంచ రాజకీయాల్లో పశ్చిమాసియా ఎప్పుడూ అగ్గిపెట్టెలా ఉంటుందని చెబుతుంటారు. చిన్న ఉద్రిక్తత కూడా అక్కడ భారీ యుద్ధ వాతావరణానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని ప్రకటిస్తుండగా మరోవైపు క్షిపణులు, డ్రోన్లు, వైమానిక దాడులు కొనసాగుతుండటం పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో స్పష్టం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నాయనే అభిప్రాయాలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరాన్ మాత్రం తాము వెనక్కి తగ్గబోమని, తమ భూభాగం సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని స్పష్టంగా చెబుతోంది. ఈ పరిణామాల మధ్య తాజాగా జరిగిన సైనిక చర్యలు ప్రపంచ దృష్టిని మరోసారి హార్మూజ్ జలసంధి వైపు మళ్లించాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఇరాన్లోని గురుక్ ప్రాంతం, అలాగే కేష్ ద్వీపంలోని రాడార్, డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా MQ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చివేయడంతో ప్రతిస్పందనగా ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా కథనం ప్రకారం ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, డ్రోన్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అమెరికా ఈ చర్యలను ఆత్మరక్షణ చర్యలుగా అభివర్ణించింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ డ్రోన్లను లక్ష్యంగా చేసుకున్నందుకు ప్రతిస్పందనగా మాత్రమే ఈ దాడులు జరిగాయని పేర్కొంది. అలాగే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న నౌకలకు ముప్పుగా మారే సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని వెల్లడించింది. అయితే ఇరాన్ ఈ వివరణను పూర్తిగా తిరస్కరిస్తోంది. తమ భూభాగంపై అమెరికా దాడులు జరిపిందని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆరోపిస్తోంది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కూడా ప్రతిస్పందన చర్యలు ప్రారంభించినట్లు ప్రకటించింది. కొన్ని అంతర్జాతీయ కథనాల ప్రకారం అమెరికా ఉపయోగిస్తున్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతిదాడి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కువైట్ వైపు డ్రోన్లు, క్షిపణులు దూసుకువెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ మొత్తం ఉద్రిక్తతలో అత్యంత కీలకంగా మారింది కేష్ ద్వీపం. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపం హార్మూజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉంటుంది. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ప్రపంచంలో వినియోగించే చమురులో భారీ శాతం ఈ జలసంధి గుండా ప్రయాణిస్తోంది. అందుకే కేష్ ద్వీపం వ్యూహాత్మకంగా ఇరాన్కు అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తారు. సైనిక విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ ప్రాంతంలో ఇరాన్ వివిధ రకాల యాంటీ షిప్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్ వ్యవస్థలు, వేగవంతమైన నౌకాదళ యూనిట్లను మోహరించి ఉంచింది. హార్మూజ్ జలసంధిని నియంత్రించగల సామర్థ్యం ఇరాన్కు ఉండటమే అమెరికా, పాశ్చాత్య దేశాలకు ప్రధాన ఆందోళనగా మారుతోంది. మరోవైపు అమెరికా కూడా ఈ ప్రాంతంలో తన నౌకాదళాన్ని, యుద్ధ విమానాలను భారీ స్థాయిలో మోహరించింది. తమ మిత్ర దేశాల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలోని సైనిక స్థావరాలు, చమురు రవాణా మార్గాలను కాపాడటం అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక్కడ అత్యంత ఆందోళనకర అంశం ఏమిటంటే, ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని ప్రకటిస్తూనే మరోవైపు యుద్ధ చర్యలు కొనసాగుతుండటం. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. డ్రోన్ల కూల్చివేత, వైమానిక దాడులు, ప్రతి దాడులు కొనసాగుతుండటంతో శాంతి ప్రక్రియ ఎంత బలహీనంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘర్షణల ప్రభావం కేవలం అమెరికా, ఇరాన్లకే పరిమితం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. హార్మూజ్ జలసంధిలో ఏ చిన్న అంతరాయం జరిగినా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు కూడా ఈ పరిణామాలు కీలకంగా మారాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత విస్తరించినట్లయితే చమురు సరఫరా, రవాణా ఖర్చులు, ఇంధన ధరలపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ మాత్రం తమ భూభాగంపై దాడులను సహించబోమని స్పష్టం చేస్తోంది. మరోవైపు అమెరికా తమ సైనిక ఆస్తులు, మిత్ర దేశాల భద్రత కోసం చర్యలు కొనసాగుతాయని చెబుతోంది. దీంతో పరిస్థితి ఎప్పుడు మరింత ఉద్రిక్తంగా మారుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో మరోసారి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పరస్పర దాడులు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, ప్రపంచ చమురు మార్కెట్, అంతర్జాతీయ భద్రత, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలన్నిటినీ ప్రభావితం చేసే పరిణామంగా మారుతున్నాయి. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నప్పటికీ సైనిక చర్యలు మాత్రం శాంతికి ఇంకా చాలా దూరం ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నాయి: ఈ ఉద్రిక్తతలు ఇక్కడితో ఆగుతాయా, లేక మరింత పెద్ద యుద్ధానికి దారితీస్తాయా అని.